కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. యాక్చువల్ గా ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నాం సార్. మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ రోజు కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారా లోకేష్ గారు యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఏర్పడినటువంటి పొలిట్ బ్యూరో కావచ్చు, జాతీయ కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను వారందరికి కూడా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, అలాగే పార్టీ ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి 252 మందిపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తారని ఆశిస్తూ ఈరోజు ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి మా యువనేత నారా లోకేష్ గారండి. సార్ ఇప్పుడు ఆయన గనక రాగానే ఏదైతే 2016లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగానే, 2017లో వచ్చారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగానే ఇట్లాంటి పదవి ఏదైనా ఇచ్చేస్తుంటే ఎవరు కూడా పెద్దగా హర్షించేవారు కాదు. కానీ ఈరోజు ఆయన ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్ గారు అంటే ఏంటి అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా 5 విషయాలు నారా లోకేష్ గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. మొట్టమొదటిది, ఆయన విమర్శలు స్వీకరించారు. ఆయన యొక్క బలహీనతలు ఏంటనేది తెలుసుకున్నారు. ఆయన బాడీ షేమింగ్ చేస్తా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. ఆయన దానికి అనుగుణంగా కఠోర శ్రమ చేసి ఈరోజు చాక్ లాగా తయారయ్యారు. ఆ తర్వాత ఆయన లాంగ్వేజ్ ని ట్రోల్ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన లాంగ్వేజ్ ని ఇదివరకట బాగా ట్రోల్ చేసేవారు అపోనెంట్స్. కానీ ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే మీడియా మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రగతిని ఉద్దేశించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు వింటా ఉంటే ఇక ఈ ప్రాజెక్ట్ తీసుకురావడంలో కావచ్చు, లేదంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, లేదా కష్టం ఉంది అని చెప్పి వచ్చినటువంటి కార్యకర్తలకు కావచ్చు, ఆయన ఇస్తున్నటువంటి భరోసా అవన్నీ చూసుకుంటా ఉంటే ఈరోజు ఆయన ఎవరైతే ట్రోల్ చేశారో వారు కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితిలోకి ఈరోజు నారా లోకేష్ గారు వెళ్ళారు. ఆ తర్వాత సత్వరమే డెసిషన్స్ తీసుకునేటటువంటి నారా లోకేష్ గారు, టైం ల్యాగ్ ఉండదండి, డిలే చేయరు. మనం చూసాం, ఎక్కడ నేను సోషల్ మీడియాలో చూసా, వేరే పార్టీ అధినేత మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాకు ఇల్లు లేదు అని ఎవరో వస్తే 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను రాగానే ఏదో ఒకటి చేస్తానని అంటా ఉన్నాడు. కానీ నారా లోకేష్ గారు అలా కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగాం, ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసాం. ఎవరైనా కష్టం ఉంది అని వస్తే ఆయన సొంతగా డెసిషన్ తీసుకొని పదవి అవసరం లేదు, ఏదైనా కష్టం తీర్చడానికి అనేటటువంటి రుజువు చేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మరొకటి ఏంటంటే అండి, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం. సార్ ఒక ప్రొవర్బ్ ఉంటుంది సార్, లీడర్స్ ఎక్కడి నుంచో పుట్టరు, కార్యకర్తల నుండే పుడతారు లీడర్స్ కూడా అనేటటువంటి ప్రొవర్బ్ ఈ రోజు నారా లోకేష్ గారు రుజువు చేశారు. ఎందుకంటే ఈ రోజు పాలిట్ బ్యూరో, మాకు అతి ముఖ్యమైనటువంటి పాలిట్ బ్యూరోలో సీనియర్ నాయకులతో పాటు 2 అవకాశం ఇచ్చారు. గంట్యాడ శ్రీదేవి గారికి, అలాగే ధనుంజయ రావు గారికి పార్టీ కార్యకర్తలను పాలిట్ బ్యూరోలో తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిది. అలాగే అధికార ప్రతినిధులు కావచ్చు, ఆ తర్వాత కార్యనిర్వహణ కార్యదర్శులు కావచ్చు, స్టేట్ సెక్రటరీలు కావచ్చు, 2019 నుండి 24 వరకు ఎవరైతే కష్టపడ్డారో వారు కూడా ఈరోజు ఈ కార్యవర్గంలో సభ్యులుగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే సార్, నారా లోకేష్ గారు ఇక నుండి కార్యకర్తలకు మరింతగా అందుబాటులో ఉండడానికి ఆయన ఏమేం చేయాలి అనేటటువంటి విషయాల మీద కూడా చర్చలు పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసి 4:35 అనుకుంటాను ఆయన మళ్ళీ ఒకసారి ఈ కార్యవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందులో మరిన్ని విషయాలు తెలుపుతారు. ఏది ఏమైనా కానీ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే, ఆయన ఏదైతే 2016లో ఎన్నికల్లోకి రాగానే, రాజకీయాల్లోకి రాగానే ఆ పదవి ఇస్తే మేము కూడా హర్షించేవాళ్ళం కాదు. కానీ ఈ రోజు ఆయన అన్ని రుజువు చేసుకున్న తర్వాత, ఈజ్ క్యాపబుల్ తెలుసుకున్న తర్వాత, పట్టుదలతోటి 1983లో తప్ప గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గం నుండి విజయడంక 91,000 భారీ మెజారిటీతో, రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద మెజారిటీతో గెలుచుకుని రుజువు చేసుకున్న తర్వాత ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ఆయన్ని నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. నో డౌట్ కమింగ్ డేస్ లో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒకసారి ఒక్కొక్కరు వాయిస్ అందరూ తీసుకున్న తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నేను ఒకసారి అంకంరావు గారితో మాట్లాడతాను. సార్ నమస్తే. నమస్తే నవీన్. సార్ ఏం చెప్తారు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ